ఈరోజైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ వచ్చేసాము. పిన్ని వాళ్ళు, మేము వచ్చామని చెప్పేసి మామ వాళ్ళ పిల్లలందరూ వచ్చారు. ఇల్లు మొత్తం కజిన్స్ తోటి సందడి సందడిగా ఉంది. ఈడ చూడండి మా చిన్నోడు చాలా సతాయిస్తున్నాడు మా తమ్ముడిని. అని పాప అయితే ఎవరిని పట్టించుకోకుండా తన నోట్స్ తను రాస్తూనే ఉంది, ఐఏఎస్కి ప్రిపేర్ అయినట్టు. చిన్నోడేమో తమ్ముని సతాయించడం ఆపేసి నా దగ్గరికి వచ్చిండు. ఇలా అయితే కాదని చెప్పేసి బయటికి తీసుకెళ్ళిపోయినా వీళ్ళందరినీ. చూడండి ఆడుకుంటున్నారు బయట. వాడేమో తిరుగుతూనే ఉన్నాడు అక్కడిక్కడ. మా హనీ కూడా వచ్చేసింది మేము ఆడుకుంటున్నాం అని చెప్పేసి. వెదర్ అయితే చూడడానికి వర్షం పడేటట్టు ఉంది. మబ్బులు మొత్తం గమ్మేసినాయి చూడండి. చాలా గాలులు అయితే వీస్తున్నాయి. అయినా సరే మా వాడు అసలు ఇంటలేడు. నేను ఆడనే ఆడతా అంటున్నాడు. మమ్మల్ని చూసి మా పక్కింటి వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. వచ్చేయండ్రా అంటే వీళ్ళు వింటున్నారా, ఇద్దరు అక్కడే నిలబడి ఆడుతున్నాడు. హనీ ఏమో డ్యాన్స్ చేస్తూ ఉంది నిల్చొని. ఇంకా వర్షం కొంచెం ఎక్కువ అవుతున్నట్టుంది. లైట్గా చినుకులు పడుతున్నాయి వాళ్ళ మీద. వాడేమో షాక్, ఎక్కడ నుండి పడుతుంది వర్షం అని చెప్పేసి. ఇంకా మా తమ్ముడు తీసుకొచ్చేస్తుండే తడుస్తాడేమో అని. వాడు రానాడు, ఏడుస్తున్నాడు చూడండి. మా చెల్లె దగ్గరకు వచ్చి చెప్తున్నాడు నన్ను గుంజుకొస్తుందని. ఇంకా ఈ బర్డ్స్ని చూపించేసి కొంచెం అట్లా ఇట్లా చేసేసి లోపలికి తీసుకొచ్చేసినాం. ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయినుండే. లోపలికి రాగానే మళ్ళీ బయటకు తీసుకెళ్తారేమో అని అటు ఇటు చూస్తున్నాడు పాపం. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి వెళ్ళిపోండి.